హాయ్ అండి. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో అమ్మవారికి శారీ డ్రాపింగ్ అలంకరణ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వచ్చేయండి. ముందుగా నా దగ్గర ఒక పట్టు చున్నీ ఉందండి. దాంతో నేను ఇలా అమ్మవారిని రెడీ చేస్తున్నాను. మీ దగ్గర 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఉన్నా సరే సరిపోతుంది. ముందుగా చున్నీని నేను చూపించిన పద్ధతిలో చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఫ్రిల్స్ మొత్తం సమానంగా ఉండేటట్లు చూసుకుని మధ్యలో ఒక క్లిప్ పెట్టుకోండి. తర్వాత ఫ్రిల్స్ మొత్తం సమంగా ఉండేటట్టు నీట్గా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల కుచ్చులు అటు ఇటు కాకుండా ఎక్కువ తక్కువ కాకుండా వచ్చేస్తాయి. అన్నీ సమంగా చూసుకున్న తర్వాత మధ్యలో ఒక క్లిప్ పెట్టేసుకోండి. ముందుగా అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ఒక పీట తీసుకుని పీట పైన కలసం చెంబును పెట్టుకోండి. కలసం చెంబును పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న డైరెక్షన్స్లో అంటే చెంబుకి 2 వైపులా సమంగా ఉండేటట్లు చూసుకుని ఫ్రిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత మనం కలసం చెంబుకు దగ్గరలో ఒక పిన్నీస్ పెట్టుకోండి. పిన్నీస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిలో శారీ ఫ్రిల్స్ అన్నీ అమ్మవారికి చక్కగా ఒకదాని తర్వాత ఒకటిగా అమర్చుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసుకుని రెడీ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. 1 మీటర్ బ్లౌజ్ పీస్ అయినా ఒక చున్నీ అయినా సరిపోతుందండి. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ వేసి అమ్మవారిని అలంకరిస్తున్నానండి. మీ దగ్గర మీరు ఏ జ్యువెలరీ అయినా వేసుకోవచ్చు. తర్వాత అమ్మవారి ఫేస్ పెట్టేశాను. ఇప్పుడు చూసారు కదా సింపుల్గా ఎలా రెడీ చేసుకున్నాను. అమ్మవారికి నా దగ్గర ఉన్న దండను వేశానండి. అంతేనండి. దీనికి పెద్దగా బడ్జెట్ కూడా అవసరం లేదు. మనం ఎంతో సింపుల్గా హడావుడి లేకుండా చక్కగా అమ్మవారి పూజ చేసేసుకోవచ్చు. అంతేనండి. వరలక్ష్మి అమ్మవారు ఎంతో అందంగా రెడీ అయిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోను మాత్రం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.